హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కథ ప్రవాహం యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నారాయణని చూసి కుమ్మిలిపోతున్న లలితకి ఆదికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రతాప్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక చక్రి అయితే ఫోన్ ద్వారా నిజం తెలుసుకుని వెంటనే కేశవకైతే ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. ఏంట్రా నువ్వు అనేది? నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉండడమేంటి? అందుకే మన నలుగురిలో ఎవరో ఒకరు వెళ్దాము అని చెప్తే తనేమో వినిపించుకోలేదు. నాన్న వెళ్లి తన ప్రాణాన్నే పనంగా పెట్టాడా అంటూ బాధపడుతూ ఉంటాడు కేశవ. ఇంతలో ఈ మాట విన్న కన్నా అయితే కేశవని అడుగుతూ ఉంటాడు. ఏమైందన్నయ్యా? ఏం జరిగింది? ప్రాణాపాయ స్థితి అంటున్నావు అంటూ అనంగానే అప్పుడే ఇక కేశవ అయితే జరిగిందైతే కన్నాతో చెప్తాడు. ఇక కన్నా అయితే కంటతడి పెట్టుకుంటూ, ఏంటన్నయ్యా ఇదంతా? నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉండడమేంటి? ఇప్పటివరకు అమ్మ లేకపోయినా నాన్న మనకి తోడుగా ఉన్నాడు అన్న ధైర్యం ఉండేది. నాన్న మనల్ని పట్టించుకోకపోయినా తను ఇంటికి ఒక పెద్ద దిక్కులా ఉన్నాడు అన్న ధీమా ఉండేది. ఇప్పుడు నాన్నకి గనక ఏదైనా జరిగితే మనం నలుగురం కూడా అమ్మ నాన్న లేని అనాథలుగా మిగిలిపోతాము. వదినమ్మ మాత్రం ఎన్ని రోజులిక్కడ ఉంటుంది? తను ఇష్టపడేమీ ఇక్కడుండడం లేదు కదా అంటూ కన్న అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక చక్రి అలాగే మాధవ్ ఇద్దరూ కూడా కన్న గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయం తెలిస్తే కన్న తట్టుకోలేడురా. ఇప్పుడేం చేయాలో? కేశవ్ వాడికి అసలు విషయం చెప్పాడో లేదో అంటూ అనంగానే, నువ్వు కంగారుపడకన్నయ్యా, ఖచ్చితంగా కేశవ్ వాడికి నిజం చెప్పి వాడిని చూసుకుంటాడు. కాని నా భయమంతా మహా గురించి. మహా ఎలాంటి ప్రమాదంలో పడిందో ఏంటో అంటూ కంగారుగా ఇక కారైతే తీసి మాధవ్ని తీసుకుని ఇక హాస్పిటల్కైతే బయల్దేరుతాడు చక్రి. హాస్పిటల్కి వెళ్లంగానే నారాయణకైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక మహా అయితే ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మాధవ్ అయితే, అమ్మా మహా అంటూ అనంగానే, పెద్ది నన్ను క్షమించండి పెద్ది. నా కారణంగా, నా కుటుంబం కారణంగా ఈరోజు మీ నాన్నగారికి ఈ పరిస్థితి వచ్చింది. ఆయనకేమీ జరగకూడదని నేను ఆ దేవుడికి మొరపెట్టుకుంటున్నాను. ఆయనకి ఏదైనా జరిగితే జీవితంలో నన్ను క్షమించుకోలేను పెద్ది. ఆయన కోసమే ఇక్కడ పడిగాపులు కాస్తూ చూస్తున్నాను. డాక్టర్ ఏ నిమిషాన వచ్చి ఎలాంటి వార్త చెప్తారో, ఎలాంటి వార్త వినవలసి వస్తుందో అని నా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడే ఎదురుచూస్తున్నాను పెద్ది అంటూ ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది మహా. అమ్మా మహా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు నాన్న, నాకేమీ జరగదు మహా, నువ్వు బాధపడకు అంటూ ఇక మాధవైతే ఓదారుస్తూ ఉంటాడు మహాని. ఇంతలో ఇక ఆది అయితే నారాయణిని పొడిచాడని ఇలా సీరియస్గా ఉందని తెలుసుకున్న ప్రతాప్, లలిత ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాకవుతారు. హారిక అయితే అంటూ ఉంటుంది, మీ అబ్బాయి చేసింది మంచి పని కాదు, మన మహాని వాళ్ళెంతో బాగా చూసుకుంటున్నారు. అలాంటి కుటుంబానికి రుణపడి ఉండకపోగా ఇంకా వాళ్లనే చంపాలని చూస్తున్నారు. అసలు ఏం మనిషి మీ అబ్బాయి అంటూ హారిక అయితే నిలదీస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా, అవును మావయ్య, మా నారికకి ఆ చక్రీకి పెళ్లే జరగలేదు. పెళ్లి మీ ఎదురుంగా జరిగింది కాని అది వాళ్ళిద్దరూ పెళ్లిగా భావించడం లేదు. కేవలం మహాకి ఇక్కడ మీరు కుదుర్చిన పెళ్లి ఇష్టం లేకే చక్రీతో వెళ్ళిపోయింది తప్ప, చక్రీని ప్రేమించో, చక్రీ కుటుంబాన్ని ఎప్పుడో కలుసుకొనో ఇవన్నీ చేసి కాదు. మహా ఎప్పుడూ కూడా తన హద్దులు తను దాటలేదు. కేవలం తనకి చదువు మీద ఉన్న ఇష్టంతోనే ఆ చక్రీతో వెళ్ళిపోయింది. తన జీవితాన్ని ఎలాగైనా తను అనుకున్న విధంగానే నిలబెట్టుకోవాలి అనుకుంది కాబట్టే తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాని మీరు ఎవ్వరూ అర్థం చేసుకోకపోగా ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారయ్యారు అంటూ ఇక హారిక అయితే అంటూ ఉంటుంది. ఈ విషయాలేవీ మాకు తెలీదమ్మా హారిక. అయినా ఆది ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని అసలు అనుకోలేదు. పదండి హాస్పిటల్కి వెళ్దాము, అక్కడ అతనికి ఎలా ఉందో ఏంటో అంటూ ఇక ప్రతాప్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత, ప్రతాప్ ఇద్దరూ కూడా హాస్పిటల్కైతే బయలుదేరి వస్తారు. ఇంతలో హాస్పిటల్ బయట అందరూ కూడా బాధపడుతూ ఉండంగా ఇంతలో ప్రతాప్ని లలితని చూసిన మహా అయితే, ఎందుకొచ్చారు మీరు? అతను బతుకున్నారో చనిపోయారో అని తెలుసుకోవడానికొచ్చారా? నా మీద కోపాన్నైనా అతనిమీద చూపించడమేంటి? మీకు నేనంటే నచ్చకపోతే నన్నే చంపేయండి, నన్ను ప్రాణాలతో ఉండనివ్వకండి. ఈ కోపాన్ని ఈ కుటుంబం మీద చూపించడమేంటి? నేనెవరో తెలియకపోయినా, నాతో ఎలాంటి బంధం లేకపోయినా, నన్నొక్క సొంత మనిషిలా చూసుకుంటున్న ఈ కుటుంబానికి మీకు అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? అక్కడ మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే నేను జీవితంలో ఇక వీళ్ల మొహం చూడగలనా అంటూ మహా అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ అయితే అప్పుడే బయటికి వస్తాడు. అతను 24 గంటలు గడిస్తే కాని ఏమీ చెప్పలేము అంటూ అనంగానే ఇంతలో డాక్టర్ డోర్ తీసుకువచ్చినప్పుడు లలిత అయితే నారాయణ్ని చూస్తుంది. ఇక ఒక్కసారిగా నారాయణ్ని చూసిన లలిత అయితే షాకవుతుంది.
అన్నయ్య అన్నయ్య అంటూ ఇక లోపలికైతే ఏడుస్తూ వెళ్తుంది లలిత. ఇక నారాయణ్ణి పట్టుకుని కుమిలిపోతూ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన ప్రతాపైతే, ఏంటి మావాడు పొడిచింది నారాయణ, అసలు వీడింత దుర్మార్గంగా ఎలా తయారయ్యాడు అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ప్రతాపైతే. నారాయణ, ఎలా ఉంది నారాయణ, పైకి లేగు అంటూ ప్రతాపైతే కన్నీళ్లు పెట్టుకుంటూ నారాయణ్ణైతే పిలుస్తూ ఉంటాడు. ఇక లలిత కూడా ఒకవైపు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన ఎవ్వరికీ కూడా ఏమీ అర్థం కాదు. ఇంతలో అప్పుడే ఆది అయితే వస్తాడు. ఏంటి మీ ఇద్దరు వాణ్ణి పట్టుకు ఏడుస్తున్నారు, వాడు చనిపోవాలనే కదా నేను పొడిచింది, మరి మీరేంటి వాణ్ణి అంతలా పట్టుకొని ఏదో మీ తోడపుట్టినవాళ్లా మీ బంధువులా ఏడుస్తున్నారు అంటూ ఇక ఆది అయితే చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ప్రతాపైతే కోపంగా ఆది కాలరైతే పట్టుకొని, ఎవడ్రా నువ్వు నా ప్రాణస్నేహితుణ్ణి చంపడానికి, అయినా వాడెవడో తెలుసా, మీ అమ్మకి సోయాన తోడపుట్టిన అన్నయ్య తను, నీ మేనమామ, అలాంటి తనని పొడిచి చంపాలని చూస్తావా, నేను మీ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. నా ప్రాణస్నేహితుడు, నేను తనని మోసం చేశానన్న కోపంతో నన్ను దూరం పెట్టాడు, నాతో మాట్లాడడం మానేశాడు, అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ విడిపోదు. వాడంటే నాకు ప్రాణం, నేనంటే వాడికి ప్రాణం, అలాంటి వాడి ప్రాణాలు తీయాలని చూస్తావా, కొడుకువని కూడా నిన్ను చూడను, నిన్ను క్షమించేదే లేదు, నిన్ను నేనే అరెస్ట్ చేయిస్తాను, నువ్వు ఇంత మూర్ఖంగా ప్రవర్తించినందుకు నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక ప్రతాపైతే ఆదికి షాకిస్తాడు. ఇంతలో అప్పుడే మహా అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి డాడీ మీరు అనేది, నారాయణ మామయ్య అమ్మకి స్వయాన తోడపుట్టిన అన్నయ్య, అసలు మీరు చెప్పేది నమ్మలేకపోతున్నాను అంటూ ఉండంగా, అవునమ్మా మహా, వాడెవడో కాదు మీ మేనమామే, నా ప్రాణస్నేహితుడు, వాడు ఈ పరిస్థితిలో ఉండడం చూసి అసలు నేను సహించలేకపోతున్నాను, నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుకు కారణంగా ఈ ఘోరం జరిగేసరికి అసలు తట్టుకోలేకపోతున్నాను. ఏంటమ్మా ఇలాంటి పరిస్థితి వచ్చింది, అమ్మా నువ్వు పెళ్లి చేసుకోవడం ఇదంతా నాటకమని హారిక చెప్పింది, కాని ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావో అయిష్టంగా పెళ్లి చేసుకున్నావో నాకనవసరం, నువ్వు నా ప్రాణస్నేహితుడి ఇంటికి అంటే నీ మేనమామ ఇంటికి కోడలుగా అడుగుపెట్టావు, నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉండాలి, నువ్వు విడిపోయి బయటికి రావడానికి వీలులేదు, నువ్వు ఎప్పటికీ చక్రి భార్యగానే ఉండాలి, నా కోరిక కూడా అదే, ఇంతకన్నా గొప్ప సంబంధం నేను కూడా నీకు తీసుకురాలేనమ్మా, డబ్బున్నవాడిని ఆస్తున్నవాడిని తీసుకురాగలనేమో, కాని ఇంత మంచి కుటుంబాన్నైతే మాత్రం నేను నీకివ్వలేను, ఈ కుటుంబం చాలా మంచిది, నమ్మిన వాళ్లకోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడరు, నాకు తెలుసు కదా, ఇలాంటి కుటుంబానికి కోడలు అవ్వడం నీ అదృష్టం, నువ్వు ఎప్పటికీ ఈ కుటుంబాన్ని వదిలిపెట్టడానికి వీలులేదు అంటూ ప్రతాపైతే ఇక మహా దగ్గర మాటైతే తీసుకుంటాడు. ఇక లలిత కూడా నారాయణని చూసి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మాధవ్, కేశవ్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.